హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. నిన్న నా యూట్యూబ్ వీడియో కింద ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చూడడం జరిగింది. ఆ కామెంట్ ఏంటి అంటే, ఈ మధ్య కీటో డైట్, కార్నివోర్ డైట్ ఇవి బాగా ఫేమస్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక మనిషికి డయాబెటీస్ అప్పుడే వచ్చిందని తెలిసి, అంటే హెచ్బిఎవన్సీ 10 ఉందని తెలిసింది, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 160 ఉందని తెలిసింది. ఈ వ్యక్తి కీటో డైట్కో కార్నివోర్ డైట్కో వెళ్ళడం బెటరా, లేకపోతే గ్రెయిన్స్ని తగ్గించి, అంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గించి వర్కౌట్స్ మీద ఫోకస్ చేస్తే బెటరా అనేది క్వశ్చన్. చాలా మంచి క్వశ్చన్. దీనికి నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మార్కెట్లో ఒక కీటో డైట్ చాలా ఫేమస్లో ఉంది మనకి తెలుగు రాష్ట్రాల్లో. కొంతమంది ఈవెన్ ఇంటర్నేషనల్ ఫార్మ్స్ ఫాలో అవుతూ కార్నివోర్ డైట్ కూడా చేస్తున్నారు. దేనికోసం? వాళ్ళకి డయాబెటీస్ వచ్చిందని తెలిస్తే రివర్స్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఒకటి ఉంటుంది. ఏదైతే బాగా ఫేమస్ కీటో డైట్ ఉందో ఆ డైట్లో ఏం జరుగుతుంది, మీ డయాబెటీస్ నిజంగా రివర్స్ అవుతుందా, ఆ విషయం ఫస్ట్ తెలుసుకోవాలి మీరు. మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళు ఇలాగ పలానా మాకు డయాబెటీస్ ఉందని తెలిసాక ఈ కీటో డైట్ని మూడు నెలలు చేసాం, 4 నెలలు చేసాం, ఇలాగ వస్తుంటుంది మా దగ్గరికి. వాళ్ళ రిపోర్ట్స్ చూస్తుంటే వాళ్ళ హెచ్బిఎవన్సీ డెఫినెట్లీ చాలా తక్కువ ఉంటుంది. 5.5, 5.86 అలా ఉంటుంది. అలాగని చెప్పి వాళ్ళకి డయాబెటీస్ మొత్తం రివర్స్ అయిపోయిందంటే కాదు. ఎవరైతే ఈ ప్రాక్టీస్ చేస్తున్న న్యూట్రిషనిస్ట్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి హెచ్బిఎవన్సీ రిపోర్ట్ తీస్తున్నారు, అల్ట్రాసౌండ్ అబ్డమిన్ చేస్తున్నారు, అవసరం పడితే బేసిక్ బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారు. డీటెయిల్డ్గా వాళ్ళ హార్మోన్ ప్యానల్స్ కానీ ఇవేమీ టెస్ట్ చేయించట్లేదు. వాళ్ళ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ ఫాస్టింగ్ ఇన్సులిన్ కానీ చేయించట్లేదు. సో అందువల్ల ఏవైతే వాళ్ళు బేసిక్ టెస్టులు చేస్తున్నారో, అంటే హెచ్బిఎవన్సీ ఏదైతే టెస్ట్ చేస్తున్నారో అది డెఫినెట్లీ ఈ 3 నెలలు అయిన వెంటనే తగ్గుతుంది. తగ్గిన వెంటనే మీకు డయాబెటీస్ రివర్స్ అయిపోయింది, మీరు ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేయండి అని అంటున్నారు. అఫ్కోర్స్ మెయింటెనెన్స్ డైట్ అనేది ఉంటుంది కానీ, బట్ మెయింటెనెన్స్ డైట్ వచ్చేసరికి అది మళ్ళీ సేమ్ లో కార్బ్ డైటే ఉంటుంది. సో ఇలాగా ఇచ్చి పంపిస్తున్నారు. ఇలాగ మీకు రివర్స్ అయిపోయిందని చెప్తున్నారు 3 నెలల్లో. బట్ జరుగుతుంది ఏంటంటే, వాళ్ళు అక్కడ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ని, ఫాస్టింగ్ ఇన్సులిన్ని అసలు టెస్ట్ చేయించట్లేదు. రీసెంట్గా ఒక పేషెంట్ రావడం జరిగింది. నేను ఆ పేషెంట్కి సంబంధించి ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది. ఆ పేషెంట్కి చూస్తే హెచ్బిఎవన్సీ తగ్గింది. బట్ ఆ వ్యక్తికి అంతకుముందు అల్ట్రాసౌండ్ అబ్డమిన్లో గ్రేడ్ 2 ఫ్యాటీ లెవెల్ ఉండేది. 3 నెలలు కాదు, 4 నెలలు డైట్ చేసాక చెక్ చేస్తే స్టిల్ గ్రేడ్ 2 ఫ్యాటీ లెవెల్ అలాగే ఉంది. ఇది కాకుండా ఆ వ్యక్తికి కొత్తగా సిస్టులు ఫామ్ అయినాయి. ఎందుకు? ఆ వ్యక్తికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది. షీజ్ ఎ లేడీ. సో ఆవిడకి ఈ 4 నెలలు డైట్ చేయడం వల్ల డయాబెటీస్ అయితే, అంటే హెచ్బిఎవన్సీ లెవెల్స్ అయితే తగ్గినాయి, బట్ డయాబెటీస్ ఏ లెవెల్లో తగ్గిందో ఇంకా తెలియదు. ఎందుకంటే ఎఫ్బిఎస్ లేదు, ఫాస్టింగ్ ఇన్సులిన్ తెలియదు, అండ్ లివర్ హీల్ అయిందా అవ్వలేదు. హార్మోన్స్ ఏమైనాయి, అంతకుముందు హార్మోన్ ఇంబ్యాలెన్స్ లేని వ్యక్తికి ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయ్యింది. నేను ఇదే చెప్తుంటాను, కీటో డైట్ అనేది హార్మోన్స్ని ఇంబ్యాలెన్స్ చేసే డైట్. ఈ విషయం నేను ఆల్మోస్ట్ లాస్ట్ 5 years నుంచి చెప్తూనే ఉన్నాను. బట్ స్టిల్ చాలామంది డయాబెటీస్ వచ్చిందని తెలిసిన వెంటనే ఇంకా వెళ్ళిపోతుంటారు కీటో డైట్ అని చెప్పేసి. అది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందా అంటే కొంత పెంచుతుంది, మరీ పెంచకుండా ఉండదు. బట్ అది పెంచిన అమౌంట్ కూడా పూర్తి స్థాయిలో 100% ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం దానివల్ల వేరే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏవైతే జరుగుతున్నాయో దానివల్ల లాంగ్ టర్మ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. సో ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది కీటో డైట్ విషయంలో ఎలా జరుగుతుంది, కార్నివోర్ డైట్ విషయంలో ఎలా జరుగుతుందా, ఆల్మోస్ట్ ఇలాగే జరుగుతుంది. కార్నివోర్ డైట్ మీరు ఎలా చేస్తున్నారు అన్న విధానం మీద ఆధారపడి మీ రిజల్ట్స్ డిపెండ్ అయి ఉంటాయి. అంటే కార్నివోర్ డైట్లో మీరు ఏమేంటి వాడుతున్నారు, మీరు కారం వాడుతున్నారా, మిరియాలు వాడుతున్నారా, చింతపండు వాడుతున్నారా, లేకపోతే ఇంకేం వాడుతున్నారు, పచ్చిమిరపకాయలు వాడుతున్నారా, ఇలాగ వీటి అనేక పారామీటర్స్ తీసుకోవాలి. సో కార్నివోర్ డైట్లో చాలా చక్కగా హెచ్బిఎవన్సీని రివర్స్ చేసే డైట్స్ కూడా ఉన్నాయి. అదే కార్నివోర్ డైట్ని సరిగ్గా చేయకపోతే హెచ్బిఎవన్సీ వాల్యూస్ తగ్గుతుంది కానీ డయాబెటీస్ తగ్గదు. అలాగ కూడా ఉంటుంది యాక్చువల్లీ. అండ్ అట్ ద సేమ్ టైం కార్నివోర్ డైట్ కానీ కీటో డైట్ కానీ ఈ రెండు కూడా చాలామందికి ఎవరైతే డైట్ నుంచి బయటకు వస్తున్నారో ఇమీడియట్లీ వాళ్ళలో మళ్ళీ హెచ్బిఎవన్సీ వాల్యూస్ పెరిగిపోతున్నాయి. వాళ్ళ డయాబెటీస్ ఏదైతే తగ్గింది అనుకుంటున్నారో వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. ఎందుకు జరుగుతుంది? నిజంగా వీళ్ళలో పూర్తి స్థాయిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్స్ అవ్వట్లేదు, ఓన్లీ హెచ్బిఎవన్సీ తగ్గుతుంది. హెచ్బిఎవన్సీ తగ్గడం వేరు, డయాబెటీస్ రివర్స్ అవ్వడం వేరు. ఇది గుర్తుంచుకోవాలి. మీరు ఆ నెంబర్స్ చూసి ఆ నెంబర్స్ మీద డిపెండ్ అవ్వకండి.
హెచ్బిఎన్సీ నాకు 5.8 ఉంది అంటే నాకు డయాబెటీస్ లేదు, హెచ్బిఎన్సీ నాకు 9 ఉంది, అప్పుడు నాకు చాలా డయాబెటీస్ ఉంది. ఇది కాదు, అది కరెక్ట్ కాదు. మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది, పోస్ట్ పెరండియల్ బ్లడ్ షుగర్ ఎంత ఉంది, పోస్ట్ పెరండియల్ ఇన్సులిన్ ఎంత ఉంది, ఈ పారామీటర్స్ చెక్ చేస్తే అప్పుడు కానీ మనం కరెక్ట్గా చెప్పలేము మీకు అసలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఉంది అనేది. అలాగ చేసినప్పుడు మాత్రమే మీకు పర్ఫెక్ట్ లెవెల్లో మనం వ్యాలిడేట్ చేయగలం డైట్కి ముందు డైట్కి తర్వాత మీకు డయాబెటీస్ తగ్గిందా లేదా అనేది. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను కాసేపు ఎవ్రీడే డైట్కి పబ్లిసిటీ ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే ఇది తప్పదు, ఇది వాస్తవం కాబట్టి. మీ క్వశ్చన్లో ఎవడిగారు కీటో డైట్కి కార్నివోర్ డైట్కి వెళ్ళడం బెటరా, కార్బోహైడ్రేట్స్ తగ్గించి వర్కౌట్స్ చేయడం బెటరా? ఈ రెండింటికి మధ్య ఇంకో ఆప్షన్ ఏంటంటే నా డైట్, నేను ఏదైతే ఎవ్రీడే డైట్ క్రియేట్ చేస్తానో ఈ డైట్లో మీకు డయాబెటీస్ రివర్స్ అవుతుంది. హెచ్బిఎన్సీ తగ్గడం ఒకటే కాదు, దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గి సెల్స్ చాలా వరకు ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ 5 years లోపలనే డయాబెటీస్ వచ్చింది అనుకుందాం. ఆల్మోస్ట్ 100% సెల్స్ ఏవైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్కి లోనైనాయో అవన్నీ కూడా బ్యాక్ టు ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతాయి. ఒకవేళ మీకు 10 ఏళ్ల నుంచి ఉందనుకుందాం, అప్పుడు 100% గ్యారెంటీ ఇవ్వలేము. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్లలో ఏవైతే సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయినాయో వాటిని మనం ఇన్సులిన్ సెన్సిటివ్ చేయగలం. అంతకుముందు ఏవైతే ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిన సెల్స్ ఉన్నాయో వాటిని 100% చేయలేం, బట్ కొంత పర్సంటేజ్ చేయగలం. అది ఎంత పర్సంటేజ్ అనేది మనిషి డైట్ చేసిన విధానాన్ని బట్టి, కరెంట్ ఏజ్ని బట్టి, కరెంట్ ఫిట్నెస్ లెవెల్స్ని బట్టి, ఇలా అనేక పారామీటర్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అట్ ఎనీ కేస్ ఈ డైట్లో 3 నెలల పాటు డైట్ చేస్తే మీకు మోర్ దాన్ 50% నుంచి 100% దాకా డయాబెటీస్ రివర్స్ అవుతుంది. సో అందువల్ల మిగిలిన డైట్స్ అన్నిటికంటే ఇది బెటర్గా పనిచేస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఈ డైట్లో మనం ఏం చేస్తున్నాం, ఈ 3 నెలల పాటు ఓన్లీ ఇన్సులిన్ రెసిస్టెన్సే కాదు, ఓన్లీ డయాబెటీసే కాదు, కంప్లీట్ బాడీలో ఉన్న ఇష్యూస్ అన్నీ, అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, లివర్ ఇష్యూస్ కావచ్చు, కిడ్నీ ఇష్యూస్ కావచ్చు, కార్డియోవాస్కులర్ ఇష్యూస్ కావచ్చు, మీ స్కిన్ ఇష్యూస్ కావచ్చు, అన్నిటిని ఒకేసారి అడ్రస్ చేస్తున్నాం. అంటే మీరు డయాబెటీస్ కోసం వచ్చినా కూడా మీకు తెలియని అనేక మీ హెల్త్ ఇష్యూస్ ఈ 3 నెలల్లో ఫిక్స్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుందో, ఏదైతే డయాబెటీస్ రివర్స్ అవుతుందో, మిగిలిన హెల్త్ ఇష్యూస్ కూడా అన్నీ రివర్స్ అవడం వల్ల మీకు మళ్ళీ ఈ డైట్ నుంచి బయటకు వచ్చాక హెచ్బిఎన్సీ ఇమీడియట్లీ పెరిగిపోతుంది. ఇమీడియట్లీ మీకు డయాబెటీస్ రివర్స్ వచ్చేది. అది చాలా కాలం పాటు ఇది రాకుండా ఆగుతుంది. చాలా కాలం పాటు అంటే లైఫ్ లాంగ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. లైఫ్ లాంగ్ అనేది చాలా అత్యాస అవుతుంది. ఎందుకంటే మీకు లాస్ట్ 10 ఏళ్ల క్రితం లేదు డయాబెటీస్, బట్ ఈ 10 ఏళ్లలో మీరు కార్బోహైడ్రేట్స్ తిని బాగా ఎక్కువ తిని 10 ఏళ్ళు పోయాక ఇప్పుడు మీకు డయాబెటీస్ స్టేజ్కి వచ్చింది అనుకుందాం. ఇప్పుడు మీకు 3 నెలలు చేసాక మీకు డయాబెటీస్ రివర్స్ అయ్యాక ఇప్పుడు నుంచి మీరు తినడం స్టార్ట్ చేస్తే మళ్ళీ అలాగా ఒక 7 నుంచి 10 ఏళ్ళకి మళ్ళీ మీకు డయాబెటీస్ రివర్స్ వస్తుంది. ఎందుకంటే అది ఆబ్వియస్. మీకు ఒకసారి మీరు తినడం స్టార్ట్ చేసేదంటే హెల్తీగా ఉన్న వ్యక్తి ఏ విధంగా డయాబెటీస్ తెచ్చుకుంటాడో, డయాబెటీస్ని ఈ డైట్లో రివర్స్ చేసుకుని హెల్తీగా మారిన వ్యక్తి కూడా సరైన డైట్ మెయింటైన్ చేయకపోతే మళ్ళీ రివర్స్ తెచ్చుకుంటాడు. సో అందువల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఈ డైట్ తోటి డయాబెటీస్ని రివర్స్ చేసుకుని ఆ తర్వాత చాలా హెల్తీగా ఉండొచ్చు. సో ఫైనల్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏది బెటర్ అంటే కిటో డైట్ కానీ కార్నివోర్ డైట్ కానీ వెళ్లకుండా ఎవ్రీడే డైట్ చేసి ఆ డైట్ అయిపోయాక నార్మల్గా ఫుడ్ తింటూ కొంచెం కేర్ఫుల్గా ఉండేలాగా, అంటే మీరు ఏ విధమైన ఈ డైట్ అయిపోయేసరికి ఒకవేళ మీరు షుగర్ మెడికేషన్ ఏదైనా ఉంటే ఏ విధమైన మెడికేషన్ తీసుకోదు, అలాగే బీపీ మెడికేషన్ ఉంటే ఏ విధమైన బీపీ మెడికేషన్ తీసుకోదు, కొలెస్ట్రాల్ మెడికేషన్ తీసుకుంటుంటే ఏ విధమైన కొలెస్ట్రాల్ మెడికేషన్ తీసుకోదు, ఇవన్నీ కూడా మీరు డిస్కంటిన్యూ చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటే మీరు మధుమేహ వినాశిని అండ్ బ్లడ్ షుగర్ ఆప్టిమైజర్ ఈ 2 రెవిడే న్యూట్రిషన్ నుంచి తీసుకోవచ్చు. ఈ 2 ఏం చేస్తాయంటే ఆల్రెడీ మీకు డయాబెటీస్ రివర్స్ అయింది, మళ్ళీ ఇంకొకసారి డయాబెటీస్ రాకుండా కంప్లీట్లీ మిమ్మల్ని డయాబెటీస్ నుంచి కాపాడుతూ ఉంటాయి. ఈవెన్ మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా కూడా మీ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఇవి రక్షిస్తూ ఉంటాయి. ఇది జస్ట్ 10 నిమిషాల నుంచి పావుగంట వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఏదైతే బ్లడ్ షుగర్ ఆప్టిమైజర్ ఉందో అది పనిచేసే విధానం డబల్ అయ్యి ఇంకా ఈజీ అవుతుంది మీకు డయాబెటీస్ని రివర్స్ కాకుండా ఆపుకోవడం అనేది. అది సో అదంటే సంగతి. ఐ హోప్ యూ అండర్స్టాండ్
ఎందుకు మీకు రవివిడి డైట్లో డయాబెటీస్ రివర్స్ అవుతుంది. హెచ్బిఎవన్సీ తగ్గడమే కాదు, హెచ్బిఎవన్సీ తగ్గడం అనేది నిజం కరెక్ట్ పారామీటర్ కాదు, డయాబెటీస్ రివర్స్ అవుతుంది. దానికి సాక్ష్యమే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఫాస్టింగ్ ఇన్సులిన్. అది క్లియర్గా చెప్తుంటుంది మీ డయాబెటీస్ రివర్స్ అయిందని. అండ్ ఒకే ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తుంది టైప్ 2 డయాబెటీస్ గురించి, టైప్ 1 డయాబెటీస్ గురించి కాదు. టైప్ 1 డయాబెటీస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డిఫరెంట్ ఇష్యూ ఆల్టుగెదర్. సో ఇప్పుడు నేను చెప్తుందంతా టైప్ 2 డయాబెటీస్ గురించి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.